రాపూరు పట్టణంలోని స్థానిక బాలాజీ కాంప్లెక్స్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించబడింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో, కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాన్యులకు ఎలా వివరించాలి అనే అంశాలపై నాయకులు శిక్షణ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీని ప్రతి గ్రామంలోనూ బలోపేతం చేయాలని, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య, ఆదిరెడ్డి, వెంకట్రత్నం నాయుడు, జైసింహ, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు చచ్చికృష్ణయ్య గారు, అదేవిధంగా బిందురెడ్డి గారు, మండల అధ్యక్షులు పెంచలయ్య గారు, నేను, అదేవిధంగా మండలంలోని భారతీయ జనతా పార్టీ క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరుగుతుంటుంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది మొదటిసారి జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ప్రశిక్షణ అనేది భారతీయ జనతా పార్టీ నాయకులకి చాలా క్రియాశీలకమైనటువంటి విధంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, కేంద్రంలో అధికారంలో ఉన్నా నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారంటే ఈ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ ఇటువంటి తరగతులు ఉండబట్టి పార్టీ యొక్క చరిత్ర, సిద్ధాంత సంబంధించి, మన యొక్క స్కీమ్స్ సంబంధించి, అదేవిధంగా మన భవిష్యత్ కార్యాచరణ గురించి అనేక విషయాలను ఈ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో అందరూ కూడా తెలియజేస్తారు, అందరూ తెలుసుకుంటారు. పార్టీలో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా మనం నీతి నిజాయితీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది.